ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायण समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। श्री गुरुभ्यो नमः। सभाय आषाढ़ शुद्ध पौर्णమి, వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అని మనకు బాగా తెలిసినటువంటి రోజు ఈరోజు. చంద్రుడు పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల్లో చంద్రుడు ఉంటుండగా వచ్చేటువంటి పౌర్ణమి కింద మనం దీన్ని ఆషాఢ పౌర్ణమిగా పిలుచుకుంటాం. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి. చంద్రుడు పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఉంటుండగా వచ్చేటువంటి పౌర్ణమి కింద మనం దీన్ని చెప్పుకుంటాం. మనకి బాగా తెలిసినటువంటి మహాభారత పురాణం ప్రకారం చెప్పుకోవాలంటే, మహాభారత ఇతిహాస గ్రంథం ప్రకారం చెప్పుకోవాలంటే వ్యాసుడి తాలూకా జననం కింద మనకి చెప్పుకుంటాం. అంటే సత్యవతి పరాశరుడు పుట్టినటువంటి వ్యాసుడి తాలూకా జననం ఈరోజు జరిగిందని, లేదా వ్యాసత్వము అనేటువంటి ఒక పీఠాన్ని లేదా వ్యాసత్వం అనేటువంటి ఒక స్థితిని అధిరోహించినటువంటి దినంగా కూడా మనం ఈరోజు చెప్పుకుంటాం. కాబట్టి ముఖ్యంగా వ్యాసత్వము అనేటువంటిది ఒక మనిషి తాలూకా పేరు కానీ లేదా ఒక ఆర్గనైజేషన్ అటువంటిది ఏదే కాదు. దాన్ని ఏమవుతుందంటే అదొక పొజిషన్ కింద, అదొక అథారిటీ కింద మనం చెప్పుకుంటాం. అదొక పొజిషన్. అంటే స్కూల్లో ఎలాగైతే ప్రిన్సిపల్ అనేటువంటి ఒక పోస్ట్ ఉంటుందో అటువంటి ఒక పోస్ట్ కింద మనం చెప్పుకుంటాం. ఆ పోస్ట్లో ఎవరుంటే వాళ్ళే ప్రిన్సిపల్ కింద చూసుకుంటాం మనం. సో అటువంటి వ్యాసత్వం అనేటువంటి ఒక పొజిషన్ని డిఫైన్ చేసేటువంటిది, దాని నుంచి వచ్చినటువంటి వెలుగుని ప్రపంచానికి అందివ్వగలిగినటువంటి ఒక పరమపవిత్రమైన రోజు కింద ఈ గురు పౌర్ణమ అనేటువంటి ఒక రోజు మనకు ఉంటుంది. ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి చెప్పుకోవాలంటే, సనాతన భారతీయ సాంప్రదాయం ప్రకారం విద్య అనేటువంటిది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి అధ్యయనము, రెండోది అధ్యాపనము. అంటే ఒకటి చెప్తే ఒకటి వినేది, అందరం కలిసి చదువుకునేటువంటిది. ఇప్పుడు మనం చేసుకునేటువంటి దాన్ని మనం స్వాధ్యాయం అనేటువంటి వ్యక్తులు పిలుచుకుంటాం. అంటే మనందరం కూడా ఒక విషయమై ఒకళ్ళ ఐడియాస్ ఒకటి షేర్ చేసుకోవడం, డిస్కస్ చేసుకోవడం అనేటువంటిది. ఒక పవిత్ర గ్రంథం ముందు ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని మనం విశదీకరించుకుంటాం. కొన్ని సైమల్టేనియస్గా 2-3 పుస్తకాల్లో ఉండేటువంటి ఆ కోరిలేషన్ మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్తుంటాం. మనం తీసుకున్నటువంటి పుస్తకంగా మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ కనిపిస్తే, దీని వెనకాల ఉన్నటువంటి ఒక 25-30 పుస్తకాల కనుక సహాయం కూడా మనకి ఇండైరెక్ట్గా ఏదో రూపంలో అవుతూనే ఉంటుంది. మనకి గత సంవత్సర కాలం బట్టి కూడా ఆయా సందర్భం వచ్చినప్పుడు ఆ పుస్తకంలోకి వెళ్తుంటాం, మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటాం, మళ్ళీ మన సబ్జెక్ట్ మనం కంటిన్యూ చేసుకుంటుంటాం. సీక్రెట్ డాక్టర్ 7 రేసెస్ గురించి కానీ, లేదా ఐసిస్ అన్వీల్లో ఉన్నటువంటి ఆ జాతుల గురించి కానీ చెప్పేటప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం, ఒక విషయాన్ని మనకి బాగా విపులంగా చెప్పేటువంటి సాధనం కింద ఈ పుస్తకం అనేటువంటిది ఎలాగైతే ఉంటుందో, తరతరాల బట్టి మన భారతీయ సనాతన సాంప్రదాయంలో మొట్టమొదటి నుంచి కూడా గురువు అనేటువంటి ఒక వెలుగు శిష్యునికి ప్రబోధన చేయడం అనేటువంటిది, లేదా శిష్యునికి తాను నేర్చుకున్నటువంటి విద్యని శిష్యునికి అందివ్వడం అనేటువంటిది గురువు తాలూకా లక్షణం కింద మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం గురువు అనేటువంటి పదానికి కనుక మనం కొంచెం అర్థాన్ని జాగ్రత్తగా విడదీసుకున్నట్లయితే, గు అనేటువంటి మాటకి అర్థం చీకటి అని కానీ, లేదా అజ్ఞానము, తిమిరము, ఇటువంటి పేరుతో మనం అర్థం చెప్పుకున్నట్లయితే, దాంట్లో ఉన్నటువంటి మనని ఉద్ధరించేటువంటి వాడి కింద కనిపిస్తుంది. అంటే చీకటి నుంచి వెలిగించేటువంటి వాడు గురువై ఉంటాడు అనేటువంటి ఒక అర్థం మనకి నానార్థంగా కనిపిస్తుంటుంది. కొంచెం ఇతిహాస గ్రంథాల్లోకి వెళ్ళగలిగితే, తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి ఒక మహావాక్యం గురువు తాలూకా స్టేటస్ని డిఫైన్ చేస్తుంది. గురువు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే, తమస్సులో ఉండేటువంటి దాని నుంచి కూడా లైట్లో తీసుకొస్తాడు. తమసోమా జ్యోతిర్గమయ అంటే తమస్సు నుండి జ్యోతి వైపు మనం ప్రయాణం చేసేటప్పుడు మనకి ఆధారమైనటువంటి వాడు గురువు కింద మనకు కనిపిస్తుంటాడు.
ఎలాగైతే రాత్రి అనేటువంటిది పొద్దున సూర్యోదయంతో వెలుగు కింద మారి మనకి ప్రచోదనానికి ఎలాగైతే సహాయపడుతుందో, అలాగే మనలో ఉండేటువంటి తిమిరాన్ని, మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని, మనలో ఉండేటువంటి అవిద్యని కూడా భస్మీపట్టణం చేసి దాంట్లో ఉండేటువంటి అవిద్య అనేటువంటి ఆ క్వాలిటీని బయటికి పూర్తిగా తీసేసి ఆ జ్ఞానం అనేటువంటి దాని తరగ వికాసాన్ని మనకి ఇచ్చేటువంటి వాడు గురువు అయి ఉంటాడు. ఈ గురువు అనేటువంటి వాడు తరగ లక్షణం భగవంతుడి కన్నా గొప్పది కింద మనకి కనిపిస్తుంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి పురాణాల్లో కథల ప్రకారం మనకు తెలిసినటువంటి సత్యం ఏమిటంటే, భగవంతుడిని కనుక మనం దూషిస్తే గురువు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అయితే గురువు క్షమిస్తే భగవంతుడు క్షమించినట్టే. కానీ గురువుని కనుక దూషించినట్లయితే భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ దోషం అనేటువంటి దానికి మనకి రెమెడీ ఉండదని చెప్తారు. అందుకని పరమ గురువుని కానీ, ఏదైనా ఒక మునిని కానీ, ఒక మహర్షిని కానీ ఎవరైనా దూషించిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా ఒక శాపం కింద రూపంలో వచ్చి ఈ భూమిని సంచరించడం మనకు కనిపిస్తుంది. జయ విజయులు తీసుకున్నటువంటి 3 జన్మల దగ్గర నుంచి దుర్వాస మహర్షికి ఉండేటువంటి శాపాలు కానీ అవి కానీ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఒక పరమ గురువు అనేటువంటి వాడు, అంటే అంతకన్నా హయ్యర్ లైఫ్లో ఉండేటువంటి ఒక గురువుని దూషించడం వల్ల తత్ఫలితంగా ఏమిటైందంటే జగత్ కళ్యాణం జరిగినప్పటికీ కూడా ఒక శాపం అనేటువంటిది వాళ్ళకి రావడం, రాక్షస ప్రవృత్తి వాళ్ళలో నిండడం, విష్ణుమూర్తి అనేటువంటి వారు అనేక అవతారాలు తీసుకుని విష్ణుమూర్తి తాలూకు అంశ పరమాత్ముడి తాలూకు అంశ అనేక రూపాలుగా తీసుకుని ఆ చెడు అనేటువంటిది కానీ లేదా ఆ అజ్ఞానం అనేటువంటి దాన్ని కానీ పూర్తిగా అవతారాల రూపంలో కొన్ని సంహరించి తిరిగి ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేసేట్టుగా మనకి కనిపిస్తుంది. కృష్ణ అవతారంలో వచ్చిన కృష్ణుడు కానీ, రామావతారంలో వచ్చినటువంటి రాముడు కానీ భగవంతుడి తాలూకు ఆ స్వరూపాలు స్వయంగా భగవంతుడే అయినప్పటికీ కూడా ఒక గురువు దగ్గర విద్య నేర్చుకోవడం అనేటువంటి సాంప్రదాయంగా మనకు వస్తుంది. రాములు వారు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవడం కానీ, లేదా అంతకు ముందు ఉండేటువంటి రఘువంశ మహారాజులందరూ కూడా వాళ్ళ కులగురువు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళడం, అలాగే రాముడు ఈ శస్త్రాస్త్ర విద్యలన్నీ కూడా కౌశికుడి దగ్గర విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకోవడం అనేటువంటి మనకి సాంప్రదాయంగా మనకు కనిపిస్తుంది. సో గురువు అనేటువంటి వారి తరగతి లక్షణం మనకి తెలిసినా తెలియకపోయినా కూడా మనలో ఎంతో కొంత ఇంప్లాంట్ అయి ఉంటుంది. కొన్ని విషయాలు మనకి తెలియకపోయినప్పుడు మనకి ఎవరో వచ్చి మనకు చెప్తూ ఉంటారు. వయసులో చిన్నవారైనప్పటికీ పెద్దవారైనప్పటికీ కూడా వాళ్ళు చెప్పేటువంటి విషయం మనకు అర్థమైనప్పుడు, మనకు అంట్లో ఉండేటువంటి జ్ఞానం వల్ల మనకు ఉండేటువంటి డౌట్స్ క్లియర్ అయిపోయినప్పుడు వాళ్ళు మనం గురువుగా భావించడంలో ఎటువంటి తప్పు లేదంటారు. అంటే గురువు అనేటువంటి దానికి ఒక ఆకారం కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి స్వరూపం కానీ, కొన్ని లిమిటేషన్స్ కానీ ఏమి ఉండవంటారు. ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ దట్ ఈస్ అబౌవ్ రిస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్స్. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ప్రిన్సిపల్ అంటారు మాస్టర్ గారు. అంటే గురువు అనేటువంటిది ఏంటంటే మనం ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ కింద కనుక మనం అడాప్ట్ చేసుకోగలిగితే దానికి ఒక ఆకారాన్ని కానీ ఒక స్వరూపాన్ని కానీ మనకి మనం పెట్టుకుంటాం. ఎందుకంటే మనకి గురి కలవడం కోసం, అంటే మన మైండ్ అనేటువంటి ఒక టార్గెట్ వైపు ఫిక్స్ అయ్యి దాని అలా ఉండాలి కాబట్టి మనకి మనం ఒక ఆకారాన్ని డిఫైన్ చేసుకుంటాం. ఒకడు వ్యాసుడు అంటారు, ఒకడు షిరిడి సాయిబాబా అంటారు, నేను మాస్టర్ గారు అంటాను, ఇంకొకటి రామకృష్ణ పరమహంస అంటారు, ఇంకొక గురువు పేరు చెప్తారు. అంటే వాళ్ళ తాలూకా నమ్మినటువంటి సిద్ధాంతాన్ని బట్టి, వాళ్ళకి రిసీవ్ చేసుకున్నటువంటి వెలుగుని బట్టి వాళ్ళ ఆకారం మారుతుందే తప్ప ఆ గురువు అనేటువంటి ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో, ఆ మూలబంధమైనటువంటి ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఎప్పుడు మళ్ళీ మారదు. అటువంటి ఆ మారకుండా నిరంజనమై ఎప్పుడు ఉండేటువంటి ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిన్సిపల్ ఈరోజు మానవాళికి దర్శనం ఇచ్చేటువంటి ఒక రోజు కింద తనకు కనిపిస్తుంది. నాకు మాస్టర్ గారి రూపంలో కనిపించవచ్చు, మీకు షిరిడి సాయిబాబా రూపంలో కనిపించవచ్చు, ఆయనకి రామకృష్ణ పరమహంస రూపంలో కనిపించవచ్చు, వేరే వాళ్ళకి పరమహంస యోగానంద రూపంలో కనిపించవచ్చు. మనకి తెలిసినటువంటి ఆకారంలో మనం ఏ ఆకారంలో కనుక మనకు కనిపిస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతామో వాళ్ళు ఆ ఆకారంలోనే కనిపిస్తారు. అలా ఉండేటువంటి తత్వం ఏంటంటే మన తాలూకా బెటర్మెంట్ కోసం వాళ్ళు స్ట్రైవ్ చేస్తారు కాబట్టి మనకి ఏది ఆనందాన్ని ఇస్తుందో ఆ రూపాన్ని వాళ్ళు తీసుకుని వస్తూ ఉంటారు. ఆ రకంగా ఈ ప్రిన్సిపల్ అనేటువంటిది బహిర్గతమై ఈ రోజు దాని తాలూకా ప్రణాళికని శిష్యుడికి ఇచ్చేటువంటి ఒక రోజు మనకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఈ గురువుకి శిష్యుడికి మధ్య ఉండేటువంటి సంబంధం కూడా చాలా చిత్రమైనది అయిపోతుంది. శిష్యుడు అనేటువంటి వాడు ఒక లోయర్ లైట్ కింద, అంటే ఒక చిన్న వెలుగు కింద చూసుకున్నట్లయితే గురువు అనేటువంటి వాడు ఒక హయ్యర్ లైట్ అయి ఉంటాడు. అంటే ఒక సూర్యుడి ముందు చిన్న డ్యూటీ లాంటిది అనుకోవచ్చు. దీపం పురుగులు ఉంటాయి, చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవి మిడిల్ పురుగులు వస్తాయి, చిన్న చిన్న దీపం వస్తుంది వాటిలో. అటువంటి వాడి కనుక శిష్యుడు అయితే ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు గురువు అయి ఉంటాడు. సో ఆ వెలుగు ముందు ఈ వెలుగు ఎంత అంటే పెద్దగా లెక్క ఉండదు. కానీ ఈ వెలుగుని కూడా ఆయనంత వెలుగు కింద తయారు చేయగలిగేటువంటి వ్యక్తి కేవలం గురువు మాత్రమే అయి ఉంటాడు. గురువు తాలూకా లక్షణాల గురించి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి ఒక మాట ఉంటుంది. గురువు అనేటువంటి వాడంటే ఒక క్యాండిల్ లాంటి వాడని చెప్తారు. ఎన్ని క్యాండిల్స్ వెలిగించినప్పటికీ కూడా ఈయన తాలూకా లైట్ తగ్గిపోతూ ఉండదు. పక్క వాళ్ళకి ఆయన లైట్ ఇస్తూనే ఉంటాడు, ఈ లైట్ అలా ఉంటూనే ఉంటుంది. ఒక క్యాండిల్ నుంచి ఒక క్యాండిల్ వెలిగించగానే దీనికి వెలుగు తగ్గిపోయి దాని వెలుగు ఎక్కువ అయిపోయి అలాగే ఉండదు.
అంటే తనలో ఉండేటువంటి వెలుగుని, తనలో ఉండేటువంటి విద్యని పక్కవాడికి పరిపూర్ణంగా సమర్పించినప్పటికీ ఇంకా ఆయన దగ్గర ఆయనంత కొంత ఉంటుంది. అంటే తన దగ్గర ఉండడం అనేటువంటిది ఆయన తన లక్షణం కాదు, సమర్పణ అనేటువంటి భావం ఎక్కడైతే తనలో ఉంటుందో ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ విద్య తనలోని కూడా ప్రవహిస్తూ ఉంటుంది. సో గురువు అనేటువంటి వాడు ఎవడై ఉంటాడంటే నిత్యము కూడా విద్యార్థి కిందే ఉంటాడు. ఆయన ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉంటాడు. అందరి పట్ల కూడా చాలా కంపాషన్తో ఉంటాడు. ఎవరు ఏమైనా సరే సమాధానం చెప్తూ ఉంటాడు. అందరి దగ్గర అన్ని నేర్చుకుంటూ ఉంటాడు ఆయన. ఎందుకంటే నాకు వచ్చు, నేను ఒక స్టేటస్ ఉంది అనుకుంటే ఏమవుతుంది, మనం పడిపోవడం, మన పతనం అనేటువంటి మొదలవుతున్నారు. కాబట్టి నిత్యం ఉండేటువంటి విద్యార్థి కింద ఉంటాడు ఆయన ఇప్పుడు. సో ఒక స్టేట్ ఆఫ్ అటైన్మెంట్ అనేటువంటిది ఆయన డిఫైన్ చేసుకోరు. స్వతహాగా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ పబ్లిక్ అందరూ సొసైటీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ అవి డిఫైన్ చేస్తాయి తప్ప నేను గురువుని, నాకు మొక్కని, నాకు సన్మానాలు చేయండి అని ఎవరు చెప్పుకోరు. మేషా చెప్పినట్టు వాడు చెప్పుకుంటే వాడు గురువు కాదు, వాడితో లఘు అవుతాడు అన్నమాట. టీకేగా చెప్పినటువంటి మాట అలా చెప్పుకుంటే వాడు గురువు కాదు, వాడితో లఘు అవుతాడు. అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇంకొక స్టేట్లో ఎలా పనిచేస్తుందంటే ఈ గురువు అనేటువంటి ప్రిన్సిపల్ మనలో ఉండేటువంటి అవిద్యని ఒక ఎక్స్పీరియన్స్ రూపంలో బయటికి తీసేటువంటి విద్య ఉంటుంది. మనం ఏదో మనకంటూ కొన్ని ఎప్రెషన్స్ ఉంటాయి, కొన్ని ఆలోచనలు మనకు ఉంటాయి. అవి తప్పని కొన్నాళ్ళు తెలుస్తుంది, కొన్నాటికి అదే కరెక్ట్ కూడా తెలుస్తుంటుంది. మళ్ళీ అంటే ఏవైతే మనం నమ్ముకున్నామో అవి తప్పు అని కొన్నాళ్ళు అనిపిస్తే కొన్నాళ్ళు అదే కరెక్ట్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మన తనకు ఏజ్ పెరిగే కొద్దీ, మన తనకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ, చుట్టుపక్కల సొసైటీలో మనం అందరినీ కలిసేటువంటి వాళ్ళ అనుభవాల పట్ల ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే మన తనకు గ్రోత్ అనేటువంటిది మనకి ఒక రకంగా తెలుస్తుంటుంది. మనం దాన్ని మానిటర్ చేసుకోకపోయినప్పటికీ మనలో మార్పు అనేటువంటిది అర్థాలకు ఈజీగా కనిపిస్తుంటుంది. మనం రోజు అర్థంలో చూసుకుంటాం, మనం మారిపోయాం లేదో మనకి తెలియదు. 10 సంవత్సరాల తర్వాత మనం ఎవరైనా చూసిన వాడు ఉంటే నువ్వు బాగా మారిపోయావు, అప్పుడు నీ ఫేస్ ఇలా ఉండేది, ఇలా అయిపోయింది, జుట్టు ఉండేది పసుపడిపోయింది, అప్పుడు లావు ఉండేవాడికి సన్నగా అయిపోయావు, సన్నగా ఉండేవాడు లావు అయిపోయావు, ఇటువంటి ఏవో ఫీచర్స్ చెప్తుంటారు. మనకి తెలియదు, ఎందుకంటే మనం రోజు చూసుకుంటూ ఉంటాం. మనం ఒక 6 నెలలు 7 నెలలు పోయిన తర్వాత మనం వాళ్ళు ఎవరైనా కలిస్తే అప్పుడు మనకు తెలుస్తుంటుంది ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు. అలాగే మనం కూడా ఎవరైనా చూస్తే అలాగే అంటాం. అలాగా ఈ గురువు అనేటువంటిది మనలో తెలియకుండా మనలోనే పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపల్. అయితే ఇది ఎవరు పట్టుకుంటారో, ఎవరికి తెలుస్తుంది మనలో వచ్చేటువంటి చేంజ్ అంటే ఆ ఇచ్చినటువంటి గురువుకే మళ్ళీ తెలుస్తుంది. అంటే ఎవరైతే మనకి తాళం ఓపెన్ చేసి మనలో గదిలోకి పంపించారో మళ్ళీ తాళం చేసి పంపించారంటే మళ్ళీ ఆయనే రావాలి. అంటే ఎవరైతే మనం ఒక మార్గంలో పెట్టారో ఆ మార్గాన్ని మనం తప్పిపోయేటప్పుడు, దారి తప్పిపోయేటప్పుడు ఆయనే వస్తుంటాడు, సెట్ చేసి వెళ్ళిపోతుంటాడు. ప్రతిసారి ఆయనే వస్తాడా అంటే ఒక్కసారి ఆయన రావచ్చు, ఆయన తన అంశాలను కూడా పంపిస్తూ ఉండొచ్చు. ఒకసారి గురువు తాలూకు అంశం ఎలా వస్తుందంటే ఇంకొకరు ఒక తోటి విద్యార్థి కింద వస్తుంది. అవునవును మనం ఈ మార్గంలో వెళ్తున్నాం కానీ గురువు గారు అప్పుడు చెప్పిన క్లాస్ ప్రకారం ఇది ఇలా కరెక్ట్ కాదు, ఇది మార్చాలంటాడు. అంటే గురువు తాలూకు చెప్పినటువంటి మాటనే ఆ టైంకి వేరే రకంగా పనిచేస్తుంటుంది. ఒక పుస్తకం రూపంలో పనిచేస్తుంది, మనం చదువుకునేటువంటి పుస్తకం రూపంలో. ఈకే గారు అనేటువంటి ఒక వెలుగు దేహత్యాగం చేసి 30 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ పుస్తకం తీయగానే, ఆయన లెక్చర్ వెళ్ళగానే ఆయన పక్కన నుండి చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది కదా. రామాయణం కానీ, ఉత్తరావచరితం కానీ, 18 శ్లోకాలు కానీ అవన్నీ వినేటప్పుడు, ఆయన లెక్చర్లు వినేటప్పుడు ఆయన నిజంగా ఏదో మన ఎదురుకుండా పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టే ఉంటుంది మనతో. ఇట్ ఈస్ మోర్ దాన్ జస్ట్ లైక్ కమ్యూనికేషన్, మోర్ దాన్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. అంటే పక్కన కూర్చొని మనతో డిస్కస్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి వెలుగుదల రేఖ అటువంటిది. స్వామి వివేకానంద పుస్తకం చదివామనుకోండి, ద కంప్లీట్ వర్క్స్ ఇవన్నీ పుస్తకాలు గట్రా చదివితే ఆయన ఏదో ఒక స్టేజ్ లెక్చర్ ఇచ్చినట్టుగానే ఉంటుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే మనతో వాడుకున్నటువంటి సంబంధం వల్ల అలా అనిపిస్తే, మనతో వాళ్ళు చెప్పేటువంటి సబ్జెక్ట్లో మనం ఇన్వాల్వ్ అయ్యే కొద్ది కూడా ఏమవుతుంది, మనలో ఆ ఓపెనింగ్స్ అనేటువంటి వస్తుంటాయి. ఇదంతా కూడా గురువు తాలూకా లక్షణం కింద పనిచేస్తుంది. అయితే ఈ గురువు అనేటువంటి వాడు ఎవరికైనా ఉంటారంటే ఎవరికైనా ఉంటాయి, ఏ ప్రిన్సిపల్కైనా ఒకేలా పనిచేస్తుంటారు. గురువు అనేటువంటి వాడు రాముడు, దేవుడిగా వచ్చినటువంటి రాముడికి కూడా అదే ప్రిన్సిపల్ కింద మనం పనిచేస్తుంది. అంటే మనిషి రూపంలో వచ్చినటువంటి రాముడిని కూడా యుద్ధానికి పంపించేటప్పుడు, లేదంటే అస్త్రాలు నేర్పించేటప్పుడు పొద్దున నిద్రలేపి, గురువుగారు పొద్దున రాముడిని నిద్రలేపి కర్తవ్యం రెడీ అవుతుంది, నువ్వు ముందు రెడీ అవ్వని చెప్పి నిద్రలేపినట్టు కూడా సందర్భం కనిపిస్తుంది. కౌశల్య సుబ్రతం వచ్చేటువంటి అర్థం అదే కదా. గురు సంజయ్ వచ్చింది, సంజయ్ ఇక రాబోతుంది, తలవారబోతున్నది, నిద్రలే, కర్తవ్యానికి నువ్వు రెడీ అవ్వు, ముగ్గురు అవ్వు అని దానికి అర్థం. కౌశల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట రసాల కర్తవ్యం దైవమాంతికం. నీ కర్తవ్యం అనేటువంటిది ముందుంది, సూర్యోదయం రాబోతున్నది, లేచి తండ్రి దురోగు అని చెప్పి నిద్ర లేపుతాడు ఆయన శిష్యుడు. అంటే అంత పరమైనటువంటి ప్రేమతో శిష్యుని సాగుతాడు గురువు అనేటువంటి. మనకి పురాణాల్లో ప్రకారం జాగ్రత్తగా వెళ్ళుకోవాలంటే మనకు 2 సూత్రాలు చెప్తారు. మార్జాల కిషోర న్యాయము, మక్కటి కిషోర న్యాయము అని 2 చెప్తారు ప్రిన్సిపల్స్. అంటే గురువు అనేటువంటి వాడికి శిష్యుడికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని చాలా గొప్పగా వర్ణించేవాడు. అంటే పిల్లి తన పిల్లల్ని ఎలా పట్టుకుంటుంది, లేదా కోతి తన పిల్లల్ని, పిల్లలు కోతి తల్లి కోతులు ఎలా పట్టుకుంటాయి అనేటువంటి ఒక ఇష్టంగా చెప్తారు.
విద్య నేర్చుకునేటువంటి మొదట్లో గురువు గారి దగ్గరికి వెళ్ళినటువంటి మొదట్లో మనం గురువుని పట్టుకోవాలంటారు. అంటే కోత ఎవరు చేస్తుంది? పిల్లల్ని పట్టుకోదు. పిల్ల కోతలే తల్లి కోతలు పట్టుకుంటాయి, పట్టుకుని చెట్లు ఎక్కిపోతూ ఉంటాయి. అంటే అక్కడ ఎవరు పట్టుకోవాలి గురువుని అంటే శిష్యుడు ఏంటంటే వాడు గురువుని నమ్ముకుని పట్టుకోవాలి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమిటవుతుంది? మార్జాల కిషోర న్యాయం అనేటువంటిది అవుతుంది. అంటే మార్జాలం అంటే పిల్లి తన పిల్లలు అలా ఉంటే నోట కలుసుకుని తీసుకెళ్తుందంట. అంటే అప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమిటవుతుంది? గురువే శిష్యుల్ని కాపలా కాసుకుంటూ తీసుకెళ్తుంటాడు ముందుకి. ఎక్కడైనా అతనైనా అడ్డదారులు వెళ్ళిపోతుంటే 4 దెబ్బలేసి మరీ పక్కన తీసుకెళ్తుంటాడు. అంటే గురువుకి శిష్యుడికి మధ్య ఉండేటువంటి సంప్రదాయాన్ని, ఆ ఉండేటువంటి ఆ సంబంధాన్ని ఇట్స్ వెరీ మచ్ ఈక్వల్ టు మదర్ అండ్ చైల్డ్ రిలేషన్ కింద మనం చెప్పుకుంటాం. అంటే అందుకే మనకి తల్లినే ఆది గురువు ఉంటారు. మొట్టమొదటి గురువు అంటే తల్లి మనం. అందుకని చెప్పి అదే ప్రిన్సిపల్ చెప్తారు. కొన్నాళ్ళు మనం తల్లి పట్టుకుంటే తల్లి తరం వాళ్ళని సాగుతుందనేటువంటి ఒక దీంతో ఉంటుంది మన ప్రిన్సిపల్. రెండు కూడా అవే ప్రిన్సిపల్స్. కిషోరము అంటే పిల్లలని అర్థం, మకటము అంటే కోతి, మాధవము అంటే పిల్లి. అంటే ఈ థాట్లో కనుక మనం గురువు అనేటువంటి కనుక నమ్మకాన్ని పడినప్పుడు, అంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి కథలు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి ఫిలాసఫీస్ కాబట్టి వాళ్ళు దర్శించినటువంటి దాన్ని ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఇవ్వడం అంటే వాళ్ళ అనుభవాన్ని మొత్తాన్ని మనకి ఇచ్చినట్టే. ఎప్పుడైతే వాళ్ళ అనుభవాన్ని మొత్తాన్ని మనకిస్తారో మనం దాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తుంటాం. తర్వాత ఇదే అనుభవాన్ని మనం తర్వాత వాళ్ళకి ఇంకోటికి ఇస్తుంటాం. సో మాస్టర్ గారు చెప్పినట్టు these are from those higher circles, from those whom I follow to those who follow me. ఇది ఎవరికి వాళ్ళు అనుకుంటుండడమే, ఎవరికి వాళ్ళు దాన్ని అనుభవంలోకి పెట్టుకుని ముందుకు తీసుకెళ్తూ ఉండడం. అంటే ఏమిటవుతుందంటే మనం నేర్చుకుంటుంటారు మన కింద వాళ్ళకి ఇవ్వడం. స్వాధ్యాయం ఇట్స్ అ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫ్లో ఆఫ్ విజ్డమ్ అండ్ ఈవెన్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఆల్సో. గురువు ఇచ్చేటువంటి మంత్రంలో ఏముంటుందంటే బీజాక్షరాలు తప్ప ఇంకే ఉండవు. కానీ ఆ ఇచ్చేటువంటి సిద్ధి అనేటువంటిది ఎలా వస్తుందంటే గురువు తను సమర్పించుకుంటాడు కదా శిష్యులకి. పలానా మంత్రం చదివినప్పుడు వారణాశ్రమం ఇవ్వాలి అని రాముడు గారికి తెలిసినప్పుడు రాముడు చేసేటువంటి ఏమిటంటే నిజంగా వరుణదేవుని పిలిచినే మంత్రం ఉచ్చరిస్తారు. ఆ ఉచ్చరించేటువంటి ఆ పవిత్రతతోని, ఆ ప్యూర్నెస్తో ఏమిటవుతుంది? వరుణుడు అనేటువంటి వాడు ఆ అస్త్రంలోకి తన తన ప్రశంసను పంపిస్తారు. టార్గెట్ అనేటువంటిది ఛేదించబడుతుంది. జరిగిన ప్రక్రియ అదే కదా. వారణాశ్రమం కానీ ఈ అస్త్రాలన్నీ కూడా ఎలా పనిచేస్తాయంటే అలా కదా పనిచేస్తాయి. ఆ మంత్రంలో ఉండేటువంటి పొటెన్సీ కన్నా కూడా దాని మీద మనం ఇచ్చేటువంటి దాని తరగ వర్క్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఆ మంత్రం అనేటువంటిది అంత పవర్ఫుల్గా మనకు పనిచేస్తుంది. మేషాలు చెప్పినట్టు ఆ బల అతిబల మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు నిజంగా రామాయణం చేస్తే మనకు దొరికేస్తాయి కూడా, మనం తెలుసుకోవచ్చు. వాటిని తెలుసుకోవడం వల్ల మనకు ఆకలి రాకపోవడం, నిద్ర ఇవ్వడం ఉండదు. మనకు మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి గంట కొట్టేస్తుంది, ఆకలి వేస్తుంది. పొద్దున్న వాడేది శుభ్రంగా ఇడ్లీ పూటలు వేస్తే ఆకలి వేస్తుంది మనకి పొద్దున్న. ఇప్పుడు బల అతిబల మంత్రం మనం చేసాం కదా అనుకుంది లాభం లేదు. చేసేటువంటి విధానంలో ఉండేటువంటి ప్యూరిటీని బట్టి వాళ్ళకి అలా అప్లై అవుతుంది, ఆ సిద్ధిస్తుంది వాళ్ళకి. మనకి ఒక బీజాక్షరాల కింద, మంత్రాల కింద, ఏదో సంస్కృతంలో ఉండే శ్లోకాల కింద మనకి కనిపిస్తుంది. మనలో ఉండేటువంటి ప్యూరిటీని బట్టి మనకి మొత్తం అంతా కూడా భాషిస్తుంది. సాంప్రదాయ జ్యోతిష శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్ ఉంటుంది. ఒక మనిషి వచ్చేటప్పుడు ఆ మనిషి తాలూకు అతను వచ్చినటువంటి కాలాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి ఆ మనిషిని చూడగానే వాటి అర్థం మొత్తం చెప్పగలరు. ఇది ఎవరు చేయగలరు అంటే జ్యోతిష శాస్త్రాన్ని దర్శించినటువంటి వాడు చేయగలరు. అంటే జ్యోతిష శాస్త్రాన్ని పారాన్ని చూసి దాన్ని దర్శించినటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు. వాళ్ళ తాలూకా లక్ష్యం ఏంటంటే ఇంకా వాళ్ళు మేషా చెప్పినట్టు వాళ్ళు టేబుల్స్, క్యాలిక్యులేషన్స్, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు పెట్టుకుని ఏం చూడరు. ఒక మనిషి రాగానే వాళ్ళు ఉండేటువంటి సందర్భమే అవతల వాడి దగ్గర క్వశ్చన్ ఏంటంటే దాన్ని బట్టి ఆన్సర్ మొత్తం వచ్చేస్తుంటాయి. అంటే దిలీపుడు అనేటువంటి వాడు సంతానం కోసం అనేటువంటి విషయంలో తన కులగురువు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా జరిగింది అని కాళిదాసు గారు వర్ణించినట్టుగా మనకు అనిపిస్తుంది రఘువంశ మహాకావ్యంలో మొదటి ఖండంలో. అంటే దిలీపుడు అనేటువంటి వాడు తన సంకల్పం ఎంత ప్యూర్గా ఉంది. ఆ వచ్చేటువంటి శిష్యుడిని గురువు ఎలా రిసీవ్ చేసుకున్నాడు, గురువు దర్శనం అవగానే శిష్యుడు ఎలా ఉపలభించిపోయాడు, వాళ్ళ మధ్య ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ ఘట్టం ఎలా గడిచింది అనేటువంటిది చదువు శ్లోకాల్లోనే మొత్తం ఉంటుంది కదా. అంటే గోవు అనేటువంటి దాంట్లో విశిష్ట చెప్తూ కూడా మళ్ళీ అంతా ఉంటుంది. కాళిదాసు రఘువంశంలో ఉండేటువంటి మొదటి 34 శ్లోకాలు కూడా ఆయన ఒక ట్రావెలే ఉంటుంది. ఆయన వాళ్ళ రాజ్యం నుంచి అక్కడ వెళ్ళేటప్పుడు మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి, అంటే విద్యుత్ అనేటువంటిది ఐరావతం అనేటువంటిది ఎలా ఉన్నది అంటే మొత్తం అంత వరంగా అంతా ఉంటుంది అందులో. అంటే వెళ్ళేటువంటి ప్రతి దాంట్లో కూడా సూచనలే కనిపిస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఒక వర్షం పడుతూ ఉంటుంది. అంటే మేఘం వర్షం అనేటువంటి పడుతుంటే అక్కడ చూసేటువంటి చిలుకులు ఎలా ఉంటాయంటే క్రియేషన్ కింద అవుతాయి. అంటే వెళ్ళబోయేటువంటి పని ఏమిటంటే పిల్లలు పుట్టడం కోసం. అంటే క్రియేషన్ ఏంటంటే జరగబోతున్నారు అనేటువంటి ఒక పాజిటివ్ సిమ్టమ్ ముందుకు వెళ్తుంటుంది. అక్కడ వెళ్ళేటువంటిది తిరగ ఏమిటవుతుంది, ఆ కామధేను అనేటువంటిది మళ్ళీ ఉండదు. ఆ కామధేను తన కూతురు నందిని దేవం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే అక్కడ కూడా మళ్ళీ పిల్లలే చేయడం అన్నమాట. ఇంత డెప్త్లో ఉండేటువంటి సైన్స్ మొత్తాన్ని కూడా మనం గ్రహించినప్పుడు ఏమిటవుతుందంటే
మన లైఫ్లో జరిగేటువంటి ప్రతి విషయం కూడా గురువు తాలూకా అనుగ్రహం లేకుండా ఏది జరగదు అనేటువంటి ఒక బేసిక్ ప్రిన్సిపల్ కనుక మన మైండ్లో పడిపోతే అక్కడి నుంచి మనం వెళ్ళేటువంటి ప్రతి మార్గం కానీ చేసేటువంటి ప్రతి పని కానీ మనకు వచ్చేటువంటి ప్రతి ఆలోచన కానీ గురువుకి సమర్పణ చేయడం అనేటువంటిది మనకు అలవాటు అయిపోతుంది. మొదట్లో అది కొంచెం హ్యాబిట్ కింద ఉన్నప్పటికీ కూడా తర్వాత మనకి తెలియకుండానే ఒక యాక్టివిటీ కింద కన్వర్ట్ అయిపోయి మనం ఉండిపోతుంది. మనం అనుకోం కదా, పొద్దున్న లేచిన వెంటనే ఈరోజు ఇన్నిసార్లు రూపు పీల్చుకోవాలని మనమే ఫిక్స్ అవ్వం. ఆటోమేటిక్గా ఒక మనలో ఒక ఇన్వాలెంట్ రియాక్షన్ కింద మారిపోతుంది. అలాగే వచ్చేటువంటి ప్రతి థాట్ కానీ చేసేటువంటి ప్రతి పని కానీ గురువుకి సమర్పణ చేయడం అనేటువంటిది ఒక ఇన్వాలెంట్ రియాక్షన్ కింద మారిపోవాలి. మనకు వచ్చిందంటే తిరిగి గురువుకి సమర్పించేస్తున్నాం మనం అనేటువంటి ఒక సందర్భం అన్నమాట. అందుకని మనకు చిన్నప్పుడు చెప్పేటప్పుడు సర్వం శ్రీకృష్ణార్పణం వస్తుందని వాళ్ళు ఆఖరు ఏదైనా ఒక పని చేసినా, భోజనం చేసినా, ఎవరికైనా బట్టలు పెట్టినా, ఏదైనా ఇంట్లో పూజ చేసినా, హోమం చేసినా, ఏదైనా సరే ఆఖరిలో ఏం చెప్తారంటే సర్వం శ్రీకృష్ణార్పణం వస్తుంది. ఎందుకంటే ఆయన జగద్గురువు అన్నారు. ప్రపంచం మొత్తానికి కూడా ఆయన గురువు అనేటువంటి మార్గంలో ఆయన చెప్పుకున్నారు కృష్ణుని. అందుకని శ్రీకృష్ణార్పణం వస్తుంది అంటే సర్వం కూడా నేను చేసేటువంటి దాని తరగ ఫలితం కానీ దాని ద్వారా నాకు వచ్చేటువంటి బెనిఫిట్ కానీ తిరిగి మళ్ళీ నీకే ధారపోగా నీకే సమర్పించేస్తున్నాను. ఎందుకంటే ఆయన తెలుసు కదా మనకి ఏమిటి ఇవ్వాలని. అంటే మన తాలూకా లక్షణం కూడా ఆ టైం అలా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం పాజిటివ్గా వెళ్ళేటప్పుడు మనకన్నా అటువంటి ఆలోచనలు వస్తుంటాయి, అటువంటి మనుషులు వస్తుంటారు, అటువంటి సందర్భాలు వస్తాయి, ఇటువంటి పవిత్రమైన పుస్తకాలు వస్తుంటాయి, ఇటువంటి పవిత్రమైన రోజులు వస్తుంటాయి. మన మాట అనేటువంటిది ముందుకు వెళ్ళిపోతుంటుంది. దీనికి మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన వర్క్ ఏమంటే మన రెడీనెస్ మనం తెలుపుకుంటే చాలు. అంటే చేయడానికి మేము రెడీగా ఉన్నాం సుమా అనేటువంటి ఒక విషయం కనుక మాత్రం మన నుంచే రావాలి. ఎందుకంటే గురువు అనేటువంటి వాడు శిష్యుని ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేయడం, ఆర్డర్ చేయడం అటువంటివి ఏం చేయడం, వాడు ఫ్రీ విల్ వదిలేస్తారంటారు. శిష్యుడికి ఎప్పుడు నచ్చితే అప్పుడే వస్తారు. ఆయన మేషా చెప్పినట్టుగా ఈకి గారు, సివి గారు మనం ఎప్పుడు తలుపు తీస్తే అప్పుడే వస్తారు, లేకపోతే బయట వెయిట్ చేస్తారన్నారు. ఎన్ని జన్మలు పెడితే అన్ని జన్మలు వాడి కరం బట్టి ఉంటుంది. లేదు ఈరోజే పిలుస్తూ ఉంటే ఈరోజు అలా వస్తూ ఉన్నారు. అంటే మన తాలూకా ప్రిపేరెడ్నెస్ని గురువు ఎప్పుడు ముందుకు తీసుకోవడం, వెనక్కి తీసుకోవడం ఏం చేయడు. మనం ఫ్రీ విల్ కోసం వాళ్ళు వదిలేస్తారు కొన్నాళ్ళు. మనం దాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళేటప్పుడు మన తరగతి ప్రిపరేషన్ లెవెల్స్ మారుతున్న కొద్దీ మనలో ప్యూరిటీ వస్తుంది, మనలో కొంచెం సెరెనిటీ డెవలప్ అవుతుంది. అయినప్పుడు ఏమిటవుతుంది, మనం ప్రాసెస్లో ముందుకు వెళ్తాం తెలిసినప్పుడు మళ్ళీ ముందుకు వెళ్ళాం. అంటే మనల్ని మనం డిఫైన్ చేసుకోవాలి, మనం జడ్జ్ చేసుకోవాలి, మనకన్నా ఒక హైయర్ లైట్ మనం డిఫైన్ చేయాలి. సో మనల్ని సైతం కంట్రోల్ చేయగలిగేటువంటి హైయర్ లైట్ గురువు కాబట్టి చేసేటువంటి ప్రతి పని కూడా గురువుకి సమర్పణ చేస్తే ఏమిటవుతుందంటే మనకు రావాల్సినటువంటి పనులు ఆయన చేసుకుంటారు. మన ద్వారా మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ప్రిపేర్ అయ్యి ఉంటే మొత్తం ఏం కుదరకుండా వస్తుంది. ఆ టైంకి దాని అలా ముందుకు తీసుకెళ్ళిపోతుండటమే. వచ్చేటువంటి అవకాశాలను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అది మళ్ళీ గురువు ద్వారా కంట్రోల్లోనే ఉంటుంది. అంటే అవకాశాన్ని ఇవ్వడం అనేటువంటిది గురువు ద్వారా లక్షణం అయితే దాన్ని ఎలా ఆచరించుకుంటూ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటిది శిష్యుడి తాలూకా శ్రమ కింద, వాటి తాలూకా వర్కౌట్స్ కింద మనకి డిపెండ్ అయి ఉంటాయి. అంటే అవకాశం అనేటువంటిది మనకి గురువు ఇస్తున్నప్పుడే దాన్ని నిలబెట్టుకునేందుకు ఒక అథారిటీని కూడా, దానికి ఒక రకమైనటువంటి స్టాండర్డ్ని కూడా మనకి ఇస్తుంటాడు, ఆ అర్హతను కూడా మనకి ఇస్తుంటాడు. ఇచ్చినప్పుడు మనం దాన్ని ఇంకా ముందు తీసుకెళ్తూ ఉంటాం. మన తాలూకా స్వయం పరిధి ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు ఆగిపోతుంటుంది. అంటే నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆగిపోతున్నాను, గురుగారి ద్వారా జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాను. ఇటువంటి నోబుల్ క్వాలిటీస్ అన్నింటికి కూడా ఒక రిజల్ట్ కనుక ఒకటైనా మనం ఇవ్వాలి అనుకుంటే, అంటే ఒక పరిపూర్ణత్వాన్ని కనుక మనం ఇవ్వాలి అనుకుంటే అది ఈ రోజు కింద మనం ఇచ్చుకుంటాం. ఈరోజు న్యాయంగా ఎవరు చేస్తారు, గురువు అన్నాడు. గురువుకి సంస్కారాలు చేస్తారు. అంటే గురువు అనేటువంటి వాడికి పాద నమస్కారం చేయడం కానీ, పాదపూజ చేయడం కానీ, గురువుకి సత్కారం అనేటువంటి చేసుకుంటారు. గురు సత్కారం చేసేటప్పుడు ఏమిటవుతుందంటే మన తనక సబ్మిషన్ అనేటువంటిది గురువుకి తెలుస్తుంది. ఇది మొన్న మీ దోషం అయిపోయిందని నేను ఏం చెప్తా చేస్తాను. అంటే గురువుకి సమర్పణ చెందడం అనేటువంటిది ఫిజికల్గా కానీ ఒక యాక్టివిటీ కింద రూపంలో చేసుకుంటే పాదపూజ కింద, లేకపోతే గురువుకి సత్కారం చేయడమో, గురువు గురించి చెప్పడమో, గురువు గురించి మాట్లాడుకోవడమో ఇటువంటి ఏవో జరుగుతుంటాయి. అందుకని ఏం చెప్తారు, మనకి గురు పాదుక అనేటువంటి ఒక స్తోత్రం ఉన్నాం. అంటే గురువు తాలూకా పాదుకలు నమ్ముకుంటేట మొత్తం సర్వం కూడా మొత్తం అంతా కూడా యూటిలైజ్ అయిపోతున్నారు. గురువు తాలూకా పాదుకలకే అంత ప్రభావం అని చెప్తుంటారు. అంటే ఆయన తాలూకా విషయాన్ని మొత్తాన్ని కూడా మోస్తుంటారు కదా. అజ్ఞానం అనేటువంటి సముద్రంలో ఉండేటువంటి వాడిని బయటికి తీసుకురాగలిగేటువంటి నావ కింద పనిచేస్తుందంటారు. గురు పాదుక అనేటువంటి స్తోత్రంలో మనకు ఉంటుంది. అంటే ఈ విషయం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక హయ్యర్ లైట్ నుంచి తీసుకోవడం, ఒక లోవర్ లైట్కి ఇవ్వడం, ఆ లోవర్ లైట్ మళ్ళీ హయ్యర్ లైట్ అయిన తర్వాత ఇంకొక లోవర్ లైట్ ఇవ్వడం అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ అ సైక్లిక్ ప్రాసెస్. ఇందులో ఎవరు పెద్ద ఎవరు చిన్నటువంటి కొన్నాళ్ళకి ఏమవుతున్నారు, అందరినీ కూడా ఏమవుతున్నారు, బ్రదర్హుడ్ కింద మారిపోతున్నారు. అంటే సోదర భావంతో అందరూ అయిపోతారు. అప్పుడు ఏమవుతుంది, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వాళ్ళని కూడా తనని తానే దర్శించుకోవడం జరుగుతుంటుంది.
దట్ ఈస్ అగైన్ ఏ క్వాలిటీ ఆఫ్ ఏ గురు. అంటే చెప్పేటువంటిది అవతల వాళ్ళు ఎంత డీప్గా వెళ్ళింది అనేటువంటిది కాకుండా నువ్వు చెప్పినటువంటి విషయాన్ని అవతల వాళ్ళు ఎంత ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుని దాని ఆచరణలో పెట్టగలిగారు అనేటువంటి దాన్ని బట్టి ఒక లెవెల్ మనకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. సో గురువుకి మనం ఏమి స్కేల్స్ ఇవ్వం. అంటే ఈ గురువు ఇంత ఈయన పెద్దవాడు ఈ చిన్నవాడు అలాగే మనమేమో ఏజ్ని బట్టిను ఆ పీఠాన్ని అధిరోహించేటువంటి దాన్ని బట్టి వాడు అర్హతలు ఏవో డిఫైన్ చేస్తాం తప్ప ఏజ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఫ్యాక్టర్ కింద కాదు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమిటవుతుంది, ఆ పరంపర అనేటువంటిది అలా మనం తిరిగి కూడా ముందుకు వెళ్ళిపోతుంటుంది. పవిత్రత కనుక మనసులో ఉంటే చూసేటువంటి ప్రధానంలో కూడా మనకి మంచిగా కనిపిస్తుంది ఫస్ట్. లేకపోతే అదొక ఆర్గనైజేషన్ కింద, అదొక పీఠాధిపతి కింద, అదొక మఠం కింద, అందులో వెళ్ళేటువంటి ఫ్రాడ్స్ కింద మనకు కనిపిస్తుంటాయి. సో ప్యూరిటీ అనేటువంటిది కనుక మనలో ఉన్నప్పుడు చూసేటువంటి విషయం అందిట్లోని కూడా మనకి ప్యూరిటీ కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ ఆ ప్యూరిటీ మనకి రావాలి అంటే మళ్ళీ ఆ గురుపాదుకలు పట్టుకోవడం. ఆ గురుపాదుకలు పట్టుకోవడం అనేటువంటి దాన్ని మనం ఒక ఫ్లో కింద మనం కనుక చెప్పుకున్నట్లయితే ఈ ఫ్లో అనేటువంటిది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే శరీరంలో ఉండేటువంటి లిక్విడ్స్ కింద ఉంటుంది ఈ ఫ్లో అనేటువంటిది. అంటే మనం నిలిచినప్పటికీ కూడా మనం గ్రావిటేషన్కి అండర్ లాలో కింద నిలిచినప్పటికీ కూడా పైనుంచి పైకి ఫ్లో అయ్యేటువంటి ఫ్లూయిడ్స్ మనకు కొన్ని ఉంటాయి, అలాగే కిందకి ఫ్లో అయ్యేటువంటి లిక్విడ్స్ మనకు కొన్ని ఉంటాయి, సమానంగా బ్యాలెన్స్ అయ్యేటువంటి ఫ్లూయిడ్స్ మనకు కొన్ని ఉంటాయి. When I talk about fluids, I talk about all the fluids that are there inside the body. అన్ని రకాలైన ఫ్లూయిడ్స్ మనలో ఉంటుంటాయి. దాని తర్వాత మూమెంట్ కూడా మనం డిఫైన్ చేసుకుంటుంటాం. యాజ్ సచ్ ఫ్లూయిడ్ అనేటువంటి దానికి మళ్ళీ ఏమిటి ఆకారం అనేటువంటిది ఏమి ఉండదు. మళ్ళీ మనకి ఒక ఆకారం కానీ ఒక షేప్ కానీ ఉండదు. అది మనం ఏ కంటైనర్లో పెడితే ఆ షేప్ తీసుకుంటుంది. అంటే మనలో ఉండేటువంటి జ్ఞానం అనేటువంటి దానికి హద్దులు కానీ ఒక లిమిటేషన్స్ కానీ ఒక రిస్ట్రిక్షన్స్ కానీ మనకేం ఉండవు. మనం పెట్టుకోగలిగితే తప్ప. నేను ఇంతకు మించి చదవను అనుకుంటే అంతే. సో దర్ ఈస్ ఎ వెరీ గుడ్ సేయింగ్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. In the world of information, అంటే ఈ రోజుల్లో where information is very easily communicated to each and everybody. అక్కడెక్కడో వైట్ హౌస్లో ఒబామా గారికి జ్వరం చేస్తే ఒక పావుగంటలో మనకి ఏంటంటే తెలిసిపోతున్నారు. వీ కాంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. ఫోన్ లైన్ కొట్టినా తొందరగా తొందరగా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు నుంచి. కమ్యూనికేషన్స్ బాగా డెవలప్ అయిపోయాయి. సో ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ignorance is just a choice. Ignorance is just a choice. సో నువ్వు కళ్ళు మూసుకుని కూర్చుంటాను నేను చదవను అనుకుంటే దాన్ని సప్పు అంతే. అంతేకాని ప్రపంచం ఆగిపోవడం గట్రా ఏమఉండదు. అంటే ఈ విషయం అనేటువంటి ప్రపంచంలో అందరికీ తెలియడం మొదలుపెట్టింది, అందరూ కూడా దాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో ఒకరి కోసం ఆగిపోవడం కానీ ఒకరి కోసం స్టార్ట్ అవడం కానీ ఉండదు. ఈ పర్పస్ అనేటువంటిది ఎలాంటివి కూడా నిరంతరంగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫ్లో అయ్యేటువంటి ప్రిన్సిపల్ని మనం జ్యోతిష్ శాస్త్రంలో అప్లై చేసుకుంటే క్యాన్సర్ కింద మనకి పైకి కనిపిస్తుంటుంది. అంటే ద లెవెల్ ఇన్ విచ్ ద ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కమ్స్ ఇన్ టు ద మెటీరియల్ ఎగ్జిస్టెన్స్. సో అక్కడతో ఈ క్యాన్సర్ అనేటువంటి దాని తరగ ఉద్భవం అనేటువంటి జరుగుతుంది. సో ఈ క్యాన్సర్కి ఆపోజిట్లో ఉండేటువంటి ఈ క్యాప్రికార్న్లో ఉండేటువంటి మూన్ తరగ చలనాన్ని బట్టి మనకి ఇక్కడ పౌర్ణమి అనేటువంటి గడి ఏర్పడుతుంది. ఇక్కడ ఉండేటువంటి సన్, ఇక్కడ ఉండేటువంటి మూన్ తరగ ప్రిన్సిపల్స్ని బట్టి ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అనేటువంటి డిఫైన్ అవుతాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం దక్షిణాయనం అనేటువంటి పుణ్యకాలంలో ఉన్నాం. ఆఫ్టర్ ద జూన్ 22 సన్ ఆఫ్ సాల్స్టిస్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దక్షిణాయనం అనేటువంటి ఒక మార్గంలో మనం ముందుకు ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ద సదరన్ ట్రావెల్ ఆఫ్ ది సన్ హ్యాస్ ఆల్రెడీ బిగన్ some 20 days before. ఈ టైంలో ఏమి జరుగుతుంది అంటే మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది బహిర్గతమై అందరికీ కూడా ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అనేటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ డే ఈ గురు పౌర్ణిమ అనేటువంటి రోజు ఏమి జరుగుతుందంటే ఈ రెండు ఉండేటువంటి ప్రిన్సిపల్స్, ఈజ్ అన్ ఎర్త్ ప్రిన్సిపల్ అండ్ ఈజ్ అ వాటర్ ప్రిన్సిపల్. సో ఈ ఎర్త్ ఈ వాటర్ అనేటువంటిది రెండు కూడా సెవెన్స్ కరెస్పాండ్ అయ్యి ఈ లైఫ్ అనేటువంటిది అందరికి ఆధారం కింద అవుతాయి. సో ఒక భూమి మీద ఒక చెట్టు మొలవాలన్నా ఒక విత్తనం మనకెత్తాలన్నా కూడా ఏమిటి కావాలి, సారవంతమైనటువంటి నేల కావాలి, దాని మీద వాటర్ అనేటువంటి దాని ప్రెసెన్స్ ఉండాలి, అబండెంట్ సన్లైట్ కూడా ఉండాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండేటువంటిది వాటర్ ప్రిన్సిపల్, ఇక్కడ ఉండేటువంటిది ఎర్తీ ప్రిన్సిపల్. ఈ వాటర్ ప్రిన్సిపల్లో ఉండేటువంటి వాడు సన్ ఉన్నాడు, ఈ ఎర్తీ ప్రిన్సిపల్లో ఉండేటువంటిది మూన్ అయి ఉంది. అంటే మూన్ అనేటువంటిది మనం జలాలకు అధిపతిని చెప్పుకుంటే ఈ ఎర్త్లో ఉండేటువంటి మూన్ వచ్చి ఈ వాటర్లో ఉండేటువంటి ఈ సన్ తరగ ప్రిన్సిపల్ని హీట్ చేస్తుంది. అంటే వాటర్ని హీట్ చేస్తే ఏమిటవుతుంది, వేపర్ కింద మారుతుంది. మారినప్పుడు ఏమిటవుతుంది, ఎన్విరాన్మెంట్లో లైఫ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. వర్షం అనేటువంటిది పడే అవకాశం ఉంటుందంటే కింద భూమి అనేటువంటిది సారవంతంగా వచ్చి మొక్క అనేటువంటిది మరచే అవకాశం కింద ఉంటుంది. సో ఈ ఉండేటువంటి ప్రిన్సిపల్ని కనుక మనం క్యాన్సర్ కింద డిఫైన్ చేసుకోగలిగితే అందులో ఉండేటువంటి స్పిరిచువల్ సీక్రెట్ని మాస్టర్ గారు ఎలా ఇచ్చారో ఒక చిన్న 2 లైన్లో చదువుకున్నాం. స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి దాని మీనింగ్ ఇదే. When vapor is condensed into water, there is an emission of heat. Which is called latent heat.
దట్ హీట్ ఈస్ కాల్డ్ లేటెంట్ హీట్. అంటే మనలోనే దాంట్లోనే ఉంటూ అవసరమైనప్పుడు మాత్రం బయటకు వచ్చేటువంటి హీట్ కింద ఉంటుంది. లోపలే ఉంటుంది, అది అవసరమైనప్పుడు బయటకు వస్తుంటుంది, లేటెంట్గా ఉంటుంది లేటెంట్ హీట్. ఇన్ Capricorn, the opposite sign of Cancer, the sun starts his northern course when hot currents are produced. When hot currents of air are produced. So ఇక్కడ ఉండేటువంటిది సన్ తాలూకా ట్రావెల్ నార్త్లో వెళ్తేటప్పుడు ఏమవుతుంది, హాట్ కరెంట్స్ అని ప్రొడ్యూస్ అవుతాయని చెప్తున్నాం మనం. The latent heat in water is utilized. Then water evaporates and the latent heat is reabsorbed. ఇక్కడ వచ్చినప్పుడు ఈ సన్ తాలూకా ప్రిన్సిపల్ బట్టి ఏంటవుతుందంటే ఈ వేపర్ అనేది కండెన్స్ అయ్యి మళ్ళీ వాటర్ కింద ఫార్మ్ అయినప్పుడు ఈ లేటెంట్ హీట్ అనేది మళ్ళీ తిరిగి అబ్జర్వ్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ రీఅబ్జార్ప్షన్. The latent heat in water is utilized as vital heat. So latent heat in the latent heat inside the water is called vital heat. దాని మనం తెలుగులో ఏమనుకుంటాం, బడబాగ్ని అనేటువంటి పేరుతో తెలుసుకుంటాం. అంటే వాటర్లో ఉండేటువంటి ఫైర్ ప్రిన్సిపల్. యూజువల్గా వాటర్లో ఉండేటువంటి ఫైర్ ఎప్పుడు అవుతుంది, రెండు కరెంట్స్ క్రాస్ కరెంట్స్ మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే వాటర్ నుంచి ఫైర్ పుడుతుంది అన్నారు. అంటే ఇటుపక్క నుంచి ఒక హెవీ ఫ్లో ఆఫ్ వాటర్, ఇటుపక్క నుంచి హెవీ ఫ్లో ఆఫ్ వాటర్ వచ్చి రెండు వదిలే కలిస్తే అక్కడ ఫైర్ పుడుతుంది అంటారు. మనం చెప్పుకుంటాం ఉప్పు అనేటువంటి వచ్చిందండి అంటే సముద్రంలో మంటలు రావడం. సముద్రంలో ఉండేటువంటి హై ఎనర్జీ కరెంట్స్ అన్నీ కూడా బయటికి వచ్చేస్తూ ఉంటాయి, బయటికి ఎక్స్ప్లోడ్ అవుతుంటాయి. అంటే ఎప్పుడు అవుతుంది అదంటే ఇంప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ ది వాటర్ అనమాట. అంటే వాటర్ ఎలిమెంట్స్ తనతో తాను క్లాష్ అయినప్పుడు అందులోంచి ఒక ఫైర్ పుడుతుంది. ఆ ఫైర్ నాపడం చాలా కష్టం ఉన్నారు. అటువంటి ఒక ఫైర్ పుట్టడం వల్ల ఏంటైంది, సాగర గర్భంలో నుంచి సముద్రోధనం అనేటువంటి జరిగినప్పుడు అనేక రకాలైనటువంటి ఔషధాలన్నీ పుట్టడం జరిగింది మనకి. సో దట్ వాజ్ అగైన్ ఒక పెద్ద బడవాదల కింద మనం దాన్ని చెప్పుకుంటాం. మన సముద్రంలో ఒక ఫైర్ కింద పుట్టింది కదా, అది చిరిగితే ఏమిటైంది, కరెంట్స్ అన్నీ కూడా క్రాస్ కరెంట్స్ కింద మారాయి. ఒకసారి మొత్తం ఎనర్జీ అంతా కూడా ఒక దగ్గర స్టిమ్యులేట్ అయ్యి డివైడ్ అవ్వడం మొదలుపెట్టింది, పైకి ఉద్భవం జరిగింది. అప్పుడు కింద ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా పైకి వచ్చాయి. ఆ రావడం అనేటువంటిది మళ్ళీ క్యాన్సర్ తాలూకా ప్రిన్సిపల్ కింద మనకు అనిపిస్తుంది. ఇట్ ఇస్ అ వాటర్ ప్రిన్సిపల్. సముద్రం చెప్పుకున్నాం మనం దీన్ని, ఇట్స్ అ వాటర్ ప్రిన్సిపల్ అగైన్. అంటే ఇందులో లైఫ్ ఉంటుంది. ఈ లైఫ్ అనేటువంటిది ఎప్పుడు తీసుకొస్తాం మనం, ఈ ఆపోజిట్లో ఉండేటువంటి క్యాప్రికార్న్ మనం రైస్ చేయగలిగితే ఇక్కడ ఉండేటువంటి ఈ కనెక్షన్ కనుక మనం మంత్రదండము అనేటువంటి పేరుతో పిలుచుకుంటే అది మన వెలుగు కింద మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ రిప్రజెంటేషన్ అలాంగ్ విత్ ఏ కాస్మిక్ సింబాలిజం, రెండు కూడా. అంటే ఈ సైన్స్ని మనం ఇలాగే చదువుకోవాలని చెప్తారు మాస్టర్ గారు. అంటే మనం అది ఎలా అన్వయించుకుంటాం, ఆ లా ఆఫ్ కరెస్పాండెన్స్ అనేటువంటిది మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి సైన్స్ అనేటువంటిది మనకి భాషిస్తుంది. అప్పుడు మనం ఏమిటి చేస్తామంటే దీన్ని దర్శించగలిగిన వాళ్ళు అవుతాం. అంతవరకు చదువుకున్న వాళ్ళం కూడా ఒక్కసారి దీన్ని మనం దర్శించగలిగిన వాళ్ళే అవుతాం. అయినప్పుడు ఏంటవుతుంది, టు జెర్మినేట్ సీడ్స్, టు స్టిమ్యులేట్ ఓవర్ the impregnation of which the basis for the return of the souls to birth. సో ఆకాశంలో ఉండేటువంటిది ఆ సోల్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఒక ఫిజికల్ ఫామ్ కింద రావడానికి ఇది అనేటువంటిది ఒక ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఆకాశంలో అక్కడెక్కడో ఆకాశగంగ అనేటువంటిది భూమి మీదకి చేరి ఈ గుహలో ఉన్నటువంటి ఈ సగరుల తాలూకా లైఫ్ మొత్తాన్ని కూడా ప్యూరిఫై చేసుకుంటూ బయటకు వచ్చి వాళ్ళకి సద్గతిని ఇవ్వడం అనేటువంటి దాని వెనకాల ఇంత పెద్ద ప్రిన్సిపల్ దాక్కుంటుందని మనకు అనిపిస్తుంది, రైట్? సో ఈ సగర రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ గుహలో వాళ్ళ తాలూకా ఆత్మలు ఉండిపోతాయి. ఈ భగీరథుడు అనేటువంటి వాడు తపస్సు చేస్తారు, ఆకాశంగా భూమికి వస్తుంది. వచ్చినప్పుడు ఆ గుహలో వీళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ మొత్తం క్లీన్ చేసుకుంటూ కిందకి వచ్చేస్తుంది. అన్ని లోకాలని కూడా ప్యూరిఫై చేసుకుని బయటకు వస్తుందంటే ఇక్కడ మాస్టర్ గారు చెప్పినట్టుగా టు జెర్మినేట్ సీడ్స్, స్టిమ్యులేట్ ఓవర్ the impregnation of which forms the basis of the return of the souls to birth again. అంటే ఆ సోల్స్ తన పవిత్రతను మార్చి మళ్ళీ తిరిగి పుట్టించడం కోసం చేసేటువంటి ప్రక్రియ కింద పనిచేస్తుంది. క్యాన్సర్ ఈస్ therefore called the gateway for the souls to enter into the cycle of birth. సో సోల్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ బర్త్ కింద తీసుకోవడం అనేటువంటిది దీని కింద పనిచేస్తుంటుంది. సో ఏదో ఒక హ్యాంగ్ అయ్యేటువంటి సోల్ బర్త్ తీసుకోవాలి అంటే క్యాన్సర్ ఈజ్ అ వెరీ పాజిటివ్ వన్ for the birth of a very divine soul to their very matured and very prepared parents. సో ఆ పేరెంట్స్ తన ప్రిపరేషన్ కూడా ఎలా ఉండాలి అంటే సనాతనమైన సాంప్రదాయం ప్రకారం ఉండాలి. పెళ్ళైన తర్వాత వాళ్ళు చేసేటువంటి ఆచారాలు కానీ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి రిలేషన్స్ని కానీ పాతకాలంలో మనకి పూర్వం రోజుల్లో చెప్పినటువంటి అయ్యాకాల ట్రెడిషన్స్ని ఫాలో అయ్యేటువంటి ఒక పేరెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఫిజికల్గా అనేటువంటిది కాకుండా ఒక హయ్యర్ లెవెల్లో వాళ్ళ రిలేషన్ అనేటువంటిది ఎక్కడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు వాళ్ళకు పుట్టేటువంటి బేబీ కింద మనకి ఈ సోల్ అనేటువంటిది మనకి డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి అవకాశం తెలుస్తుంది. అండ్ దట్ ఈస్ ద బర్త్ ఆఫ్ ఏ లైఫ్ ఇన్ క్యాన్సర్. సో క్యాన్సర్లో పుట్టినటువంటి బేబీస్ వాళ్ళకి కానీ క్యాన్సర్లో పుట్టినటువంటి లక్షణం కానీ ఇంత డెప్త్లో కంప్లీట్ అయి ఉంటుంది.
వాళ్ళలో ఉండేటువంటి డెప్త్ ఆఫ్ సైన్స్ మనం అండర్స్టాండ్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే మనం వాడు ఎలా చూస్తే వాళ్ళు మనకు అలా కనిపిస్తారు కదా. దే ఆర్ లైక్ వాటర్. ఇఫ్ యూ సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ టంబ్లర్, దే ఆర్ ఎ టంబ్లర్. ఇఫ్ యూ కెన్ ఇమాజిన్ లైక్ ఎన్ ఓషన్, దే ఆర్ లైక్ ఎన్ ఓషన్. ఆ డెప్త్ ఉంటుంది, ఆ వైడ్నెస్ వాళ్ళలో ఉంటుంది. అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలోని, ఆ విషయాన్ని ఎక్స్పాండ్ చేసి దాన్ని విశ్లేషించి ఇవ్వడంలోని కూడా ఇంత రకమైనటువంటి ఇంప్లిమెంటేషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ కూడా అక్కడ సన్ ఉన్నా ఒకటే, మూన్ ఉన్నా ఒకటే, లగ్నం ఉన్నా ఒకటే. ఈ రోజుల్లో ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళకి ఈ రోజు మనకి గురువు కూడా ఎక్కడే ఉంటాడు, లాస్ట్ 28-29 degreesలో. కాబట్టి గురువు ఉన్నప్పుడు వాళ్ళకి అదే క్వాలిటీస్ కనిపిస్తాయి, ఎందుకంటే గురువు అనేటువంటి వాడు ఇక్కడ ఉచ్చగతిలో ఉంటాడు మనకి. సో కమింగ్ టు దిస్ ఇయర్, బిఫోర్ 12 years ఇట్ వాస్ దేర్ అండ్ నౌ ఇట్ వాస్ అగైన్ దేర్. 12 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక ఆస్ట్రాలజికల్ కాంబినేషన్, గురువు అనేటువంటి వాడు క్యాన్సర్లో అక్కడ ఉండడం, కర్కాటక రాశిలో ఉండగా వచ్చేటువంటి ఆషాఢ పౌర్ణమి దగ్గర రిఫ్లెక్షన్స్ ఇవన్నీ ఈ 12 years వరకు పనిచేస్తూ వచ్చాయి. ఈ రోజు చేసేటువంటి వర్క్ అంతా కూడా రాబోయేటువంటి 12 years వరకు కూడా మన మీద పనిచేసేటువంటి అవకాశం ఎంతో కొంత పనిచేస్తుంటుంది మనం. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేటువంటిది మన జాతకంలో ఏదో భావం కింద ఉంటుంది. నాకు 9th house అయితే మీకు 1st house అవుతుంది, ఏదో 7th house అవుతుంది, ఏదో 10th house అవుతుంది. అంటే మన తాలూకా ప్రొఫెషన్స్ని బట్టి, మన తాలూకా సెటిల్మెంట్స్ని బట్టి, మన తాలూకా ఆ భావాన్ని దీన్ని మనం ఎలాగ రిఫ్లెక్ట్ చేసుకుంటాం అనేది మన చేతిలోనే ఉంటుంది మనం. సో ఈ గురువు అనేటువంటి వాడు, ఇక్కడ ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడు, ఈ రిఫ్లెక్షన్ అనేటువంటి దాన్ని అల్టిమేట్గా మనకి రిలీజ్ ఇచ్చేటువంటి ఒక రోజు కింద మనకి కనిపిస్తుంది. దాన్ని మనం ఫిజికల్గా ఎంజాయ్ చేయాలన్నా, దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుని ఫిజికల్గా వర్క్అవుట్ చేయాలన్నా కూడా ఏం చేయాలంటే 6 o'clock అవుతుంది, ప్రేయర్ చేసుకుంటాం. ప్రేయర్ అయిపోయిన తర్వాత చేసుకుంటాం. మనం చేసుకుంటుంటే ఏం లేదు, ప్రేయర్ చేసుకోవడం ఎంత రైట్. సో దాన్ని ఫిజికల్గా అబ్జర్వ్ చేసుకోవాలంటే మనం ప్రేయర్ చేసుకోవాలి. సో ప్రేయర్ అయిన తర్వాత మనం క్లాస్ కంటిన్యూ చేసుకుంటాం.